అల్లూరి జిల్లా చింతపల్లిలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారి పరిష్కారం కోసం ఏపీఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండర్ రీసోర్స్ సెంటర్ను ఎస్ఐ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. వెలుగు ఏపీఎం మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అగత్యాలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, కుటుంబ కలహాలు, వాటి పరిష్కారానికి 10 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులతో ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు చేసి నమోదు చేసుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి రవికుమార్, ఐసీడీఎస్ సిడిపిఓ రమణి, ఏవి రవీంద్ర, మండల మహిళా సమైక్య ప్రెసిడెంట్ సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు. చింతపల్లిలో 25వ తారీఖు యోజన ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ నుంచి అవకాశం ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు స్టీరింగ్ కమిటీలో ఉన్నటువంటి చింతపల్లి మండల ఎస్ఐ గారు, చింతపల్లి మండల ఎంఆర్ఓ గారు, మరి ఎంపీడీఓ గారు, మరి ఏపీఎం సమక్షంలో 10 మందితో కూడినటువంటి మహిళా స్టీరింగ్ కమిటీ మెంబర్స్తో కలిసి టోటల్గా 15 మంది కమిటీ ఈ యొక్క జనరల్ రిసోర్స్ సెంటర్లో వర్క్ చేస్తారండి. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరి మండలంలో కానీ జరిగినటువంటి మహిళలపై జరుగుతున్నటువంటి సమస్యలు కానీ, లింగ వివక్షకు సంబంధించి కానీ, కుటుంబ తగాదాలకు సంబంధించి కానీ, లేకపోతే సమాజంలో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం ఏర్పడినటువంటి చక్కని ఐక్యవేదిక లాంటి కాల్ సెంటర్లో ప్రతి వారం కూడా కూర్చుని స్టీరింగ్ కమిటీ చర్చించి సమస్యలపైన వారు పరిష్కార దిశగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించే ఏర్పాటు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఈరోజు గౌరవ మరి ఎస్ఐ గారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంను ఉద్దేశించి మండలంలో 46 గ్రామ సమాఖ్యల నుంచి 46 మంది జనరల్ రిసోర్స్ కమిటీ మెంబర్స్ హాజరవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించి సీసీలు, యానిమేటర్స్ అందరూ కూడా ఒక దాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తుంది. ప్రతి మహిళకు కూడా వారి సమాజంలో ఏ రకమైనగానో అన్యాయం కానీ లేకపోతే సమస్యలు కానీ గురికాకుండా ఉండే మొత్తం మరి మనోధైర్యాన్ని నింపే కార్యక్రమం ఏర్పాటు చేయడం మంది